కలిసిన తర్వాత ఆఫర్లు చెప్తాను షాప్ వాళ్ళు. ఫ్రెండ్స్ ఇది వచ్చి మొక్కజొన్న అన్నమాట, ఓకేనా. మొక్కజొన్న రఫ్ ఇది. తర్వాత ఈ నైస్ మొక్కజొన్నను దాంట్లో వచ్చి ఫ్రెండ్స్ బుడ్డ శనగలది పొట్టు వస్తుంది కదా, ఆ పొట్టు మాట, ఇవి రెండు మిక్సింగ్ చేసుకున్నాము. తర్వాత చూడండి కొబ్బరి తురిమిండేది, ఓకేనా. మళ్ళీ బాదం పౌడర్, మళ్ళీ కొబ్బరి పొడి నైస్, చాక్లెట్ ఫీడ్ మాట పౌడర్, ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వెనిలా పౌడర్, తర్వాత ఇది పప్పాయి చెర్రీస్ వస్తాయి కదా రెడ్, తర్వాత గ్రీన్ కలర్ రెండు మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత వచ్చి కామన్గా మనం వాడేది వచ్చి మైదా ఫ్రెండ్స్, ఓకేనా. మైదా గోధుమ పిండి వాడుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఇవన్నీ మనం మిక్సింగ్ చేస్తాం అన్నమాట, ఎగస్ట్రా ఏం మిక్సింగ్ చేయము. ఇలాచి ఫ్రెండ్స్, యాలకుబుడ్డల పొడి, ఓకేనా. మిక్సీలో వేసుకోవాలన్నమాట. యాలకుబుడ్డల పొడి చూడండి ఒక ప్లేట్కి అయింది. చూడండి ఫ్రెండ్స్, మన చాక్లెట్ ఫీడ్ మాట ఇది కలిపింది ఇది, ఓకేనా ఫ్రెండ్స్. ఇది మనమైతే షికార్కి వెళ్తున్నాము, సో పిండి తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి 1 2 3 మూటలకు అయితే ఫీడ్ అయితే ఉండాలి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి మన షికార్ కోసం మనం ఎత్తుకెళ్తున్నాము పిండి. చూడండి ఫ్రెండ్స్, ఒక పెద్ద కవర్కి అయితే వేసుకున్నాం అన్నమాట. ఒక 5 కిలో ఉంటుంది, 5 పైన ఉంటుంది. ఫ్రెండ్స్ మన కలిపిండే ఫీడ్ వచ్చి చెకింగ్ కోసం అని చెప్పి మనము చెరువుకు తీసుకెళ్తున్నాము, ఓకేనా ఫ్రెండ్స్. చెరువు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ బయట ఎలా వర్క్ అవుతుంది, ఎలా కలుపుకోవాలో మొత్తం చూపిస్తారు చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మనమైతే మన కొత్తగా వచ్చినాయి కదా ఫీడర్స్ స్టాక్, ఆ ఫీడర్స్నే వాడుతున్నాం అన్నమాట. కొత్త ఫీడర్స్, కొత్త పాపా బ్రిక్స్ కూడా స్టాక్ వచ్చినాయి మన దగ్గర, సో మనం అవే వాడుతున్నాము, ఓకేనా. మన దగ్గర ఉండే రాడ్స్కి ఒక 6 రాడ్లు ఏమో ఉన్నాయి, 6 రాడ్లు 6 స్పిన్నింగ్ రీల్స్ ఉన్నాయి. మొత్తానికి వచ్చి మనము కొత్తవి వాడుతున్నాము. చూడండి మనం ఎలా ఎక్కిస్తున్నామో చూడండి ఫ్రెండ్స్, ఎలా కట్టుకుంటున్నామో చూడండి. ఈజీ మెథడ్ ఉంటుంది అన్నమాట మనకి ప్రతి ఒక్కటి, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా వచ్చి మేమైతే 2 పాపప్లు వేస్తాము, చాలామంది 3 4 వేస్తారు. సో 3 4 వేయడం వల్ల ఫ్రెండ్స్ ఏమవుతుందంటే ఒక పాపప్కి ఇంకో పాపప్ తగులుకొని పాపప్ ఫ్లోటింగ్ అనేది జరగదు ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్లోటింగ్ అంటే మనకు ఫీడర్ దగ్గర ఉండిపోతాయి, ఒకదానికి ఒకటి తగులుకొని పైకి ఉండవు అన్నమాట. పైకి లేకపోవడం వల్ల ఫిషింగ్ ఫెయిల్యూర్ అవుతుంది. ప్లస్ వచ్చి మనం మ్యాక్సిమం చెప్పాలంటే ఫ్రెండ్స్ ఎక్కువ అంటే 2 పాపప్ రిగ్లే వాడాలి, ఓకేనా. ఎక్కువ అంటే 2 వాడాలి, లేదంటే 1 వాడాలి, ఓకేనా ఫ్రెండ్స్. 3 4 వాడకండి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇలాగా 2 ఉండాలి అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగ మనం ప్రతి ఒక్క రాడ్కి మనం సెట్ చేసుకున్నాం అన్నమాట. రాడ్కి ఉండే రాడ్స్ 6 ఉన్నాయి, 6 దానికి 6 ఫీడర్లు వేసుకున్నాము, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫీడ్ కలిపే టైమింగ్ అయితే వచ్చింది. మన పొరగాడు, మన కెమెరామ్యాన్ చిన్నపిల్లగాడు ఉన్నాడు కదా ఫ్రెండ్స్, అతనికి ఇచ్చామాట ట్రైనింగ్. చేపలు పట్టాలంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట, కానీ అతనికి తెలీదు, కొత్త ఫస్ట్ రోజు అని చెప్పి ఫీడ్ కలపమని పెట్టాను, కానీ అతని వల్ల కావడం లేదు. ఏదో అన్నము తింటున్నట్లు, అన్నము కలుపుకుంటున్నాడు ఫీడ్ని. సో ఇంకా చూడండి, చేపలు పట్టడానికి మాత్రం తెలుసు. ఈ పిండికి ఎంత ఖర్చు అయిందో వానికి తెలుసు. మొత్తం కలుపుకో. ఫీడ్ వేసినావు కదా, యా ఫీడు ఫీడ్ మొక్కజొన్న వేస్తాం మేము, అదేమో మనదంతా కాస్ట్లీ పిండి, ఓకేనా. పెట్టు, మధ్యలో పెడతాను స్ప్రింగ్ అయితే పెట్టు, మధ్యలో లోపలికి పోనీ పిండి, లోపలికి వెళ్ళిపోవాల స్ప్రింగ్ మొత్తం లోపలికి వెళ్ళిపోవాల.
ఒక దానికి పెట్టే లోపల అయితే అది పని. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ మనం లాక్ ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసుకున్న ముందు ఈ దారాన్ని మనం ఇట్లా ఫింగర్తో పెట్టుకోవాలి, తర్వాత లాక్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఇంత డిస్టెన్స్ పెట్టుకున్నాను. ఆడు చూపించప్ప, ఇంత లాంగ్ అయితే డిస్టెన్స్ పెట్టుకున్నాను. దాని వెయిట్ మొత్తం మన ఫింగర్ ఇక్కడ చూడండి, మన ఏలు మీద వెయిట్ మొత్తం ప్రెజర్ పడుతుంది. ఓకేనా? మనం క్యాచ్ చేసేటప్పుడు వచ్చి ఇలా స్లోపింగ్ అయ్యే మూడ్లో ఈ ఫింగర్ అనేది తీసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు క్యాచ్ చేసి చూపిస్తాను చూడండి. వెనకాల పోరాజా. ఓకే ఓకే. బెల్టాపా చూడండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చి నేను స్టాండ్లో పెట్టేస్తామాట. ఈ స్టాండ్ నుంచి మనం అసెంబుల్ చేయించుకున్నాం అన్నమాట. ఓకేనా? బాగా క్లియర్గా చూడండి, స్టాండ్లో పెట్టేస్తాను. ఓకేనా? స్టాండ్లో పెట్టేసిన తర్వాత చూడండి, బెల్ ఇక్కడ పెట్టుకుంటామాట. బెల్ పెట్టుకొని తర్వాత ఇక్కడ డ్రాగ్ లూజ్ చేసుకోవాలన్నమాట మనము. ఓకేనా? ఎందుకంటే ఫ్రెండ్స్ పెద్ద చేప పడినప్పుడు వచ్చి దారాన్ని లాక్కొని వెళ్ళిపోతుంది అన్నమాట, కట్టిని వంచుకొని వెళ్ళిపోతుంది. సో మనం డ్రాగ్ లూజ్ చేసుకోవాలన్నమాట. స్టాప్ చేసుకో. చూడండి ఫ్రెండ్స్, డ్రాగ్ అనేది లూజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? డ్రాగ్ లూజ్ చేసి ఇట్లా లాగి చూడాలన్నమాట. ఓకే, ఇప్పుడు లూజ్గా అయితే అయింది. ఒకవేళ చేప పడితే మనకు డ్రాగ్ అనేది సౌండ్ వస్తుంది అన్నమాట. ఓకేనా? డ్రాగ్ సౌండ్ ప్లస్ బెల్ సౌండ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా ప్రతి ఒక్క రాడ్ కూడా ఇలా పెట్టుకుంటాం అన్నమాట. మనము స్టాండ్లో పెట్టేస్తాము, బెల్ పెట్టుకుంటాము, డ్రాగ్ లూజ్ చేసుకుంటాము. ఓకేనా? ప్రతి ఒక్క రాడ్కి ఇట్లా చేస్తాము ఫ్రెండ్స్ మనం. సార్ లాగిన ఉండు. షార్ట్ కొట్టకుండా లాగు. స్టార్ట్ చేయాలి చేయడం కెమెరా. రెండు తగులుకున్నాయి. ఆరు గేజ్ వస్తుందా? నేను ఫస్ట్ పీస్ ఫ్రెండ్స్ ఈ పక్క రారా, సూర్యుని కల్లా తీసి ఇక్కడ కుర్తి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ పీస్ శీలావతి పడింది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఫీడ్ అయితే ఊపేస్తున్నాయి చేపలు, అయితే దంచేస్తున్నాయి చిన్న చేపలన్నీ. పెద్ద చేపలు వచ్చేది అంత టైమింగ్ ఇవ్వడం లేదు, ఖాళీ చేసి పారేస్తున్నాయి ఫ్రెండ్స్ మన చాక్లెట్ ఫీడ్. దగ్గరికి వచ్చింది చేప, వీడియో తీసుకో. వెనకాలరా.
జరగరా దూరం ఉండండి. దూరం పరా ఉండరా ఆడ వీడియో చూడరా. చూడండి ఫ్రెండ్స్, నల్ల కట్ల పడింది, నల్లగా ఉంది కట్ల. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఏమి ఉండవా ఇంకా తీసి బ్యాగ్ ఎత్తుకోవాలన్న ఆప ఆడే ఉండరా కట్ల ఫ్రెండ్స్, చిన్న కట్ల ఫ్రెండ్స్. చూడండి, మన చాక్లెట్ ఫీడ్ అయితే సక్సెస్ అయితే అయింది, కొత్త ఫీడ్. ఓకేనా, మన చాక్లెట్ ఫీడ్కి ఒక కట్ల అయితే ఇప్పుడు లాగినాము, చిన్న కట్ల. అది కట్ల ఒకటి చిన్న బంగారు తీగ ఒకటి శీలావతి చేప అయితే లాగినాము ఫ్రెండ్స్. ఓకేనా, స్టాప్ చేసుకో. రెండు ఎన్నకన్నా చూస్తా వీడియో దూరం పో. ఏం లేదు. ఫ్రెండ్స్, మీకు కూడా స్పిన్నింగ్ రాడ్ కావాలన్నా, స్పిన్నింగ్ రీల్ కావాలన్నా, బైట్ కాస్టింగ్ రాడ్ కానీ, బైట్ కాస్టింగ్ రీల్ కానీ, ఫ్రాక్స్ కానీ, కొరమీన్ సెట్ మొత్తం కావాలన్నా, మంచి కాంబో ఆఫర్లు కావాలన్నా ప్రతి ఒక్కటి మన షాప్లోనే అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఫీడర్ సెట్ మొత్తం అవైలబుల్ ఉంటాయి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఉండే నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.